బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ జల్పల్లి మోహన్ బాబు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం నెలకొంది. విజువల్స్ కి తీసుకెళ్తున్నాను. స్ట్రైట్ గా విజువల్స్ మీరు చూస్తున్నారు. వాటి ఎక్స్క్లూజివ్ గా అదిగో మీరు చూడొచ్చు. మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టి గేట్లు విరగొట్టి మొత్తం తన టీమ్ తో ఇంటిలోకి చొచ్చుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి అక్కడ ఉన్న పరిస్థితి వేరు. ఇప్పుడు దాదాపు 7:30 ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితి వేరు. అక్కడ మీరు చూడొచ్చు ఆ గేట్లకున్న షీడ్ ని ముందుగా వాటిని తొలగించారు. ఆ తర్వాత అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసారి అక్కడ సిచ్యువేషన్ ఏంటో చూద్దాం. అదే ఇండియా మాట్లాడుకుందాం. కింద పడతారు దూరం అరే కుత్తే కింద పడతారు దూరం అరే కుత్తే విజువల్ మీరు చూస్తున్నారు. మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో మీరు చూస్తున్నారు. గేట్లను బద్దలు కొట్టుకుంటూ మంచు మనోజ్ ఇంట్లోకి ప్రవేశిస్తున్న విజువల్స్ ఒక్కసారిగా అక్కడ సంచలనంగా మారాయి. తన కూతురు లోపల ఉండిపోయింది. నా కూతురు లోపల ఉందిరా, వదలండిరా అంటూ వాళ్ళు అక్కడ ఆయన మాట్లాడుతున్న సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. దాంతో పాటు సెక్యూరిటీ గేట్ తీ అంటున్నాడు ఆయన. నువ్వు గేట్ తీయవా అంటూ కూడా గట్టిగా అక్కడ గదమాయిస్తూ మాట్లాడుతున్న విజువల్ మీరు చూడొచ్చు. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా అక్కడ పోలీసులు ఉన్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది, ఆయనతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఒక్కసారిగా రచ్చ నెలకొంటుంది. అక్కడ మంచు మనోజ్ ఇంటికి చేరుకుని గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అని చెప్పుకోవాలి. ఒక్కసారిగా విజువల్స్ మీరు చూస్తున్నారు. హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంతవరకు జరిగింది ఒకెత్తు, ఇప్పుడు జరుగుతోంది ఒకెత్తు. భూమా మౌనిక రంగంలోకి దిగాక సినారియో పూర్తిగా మారిపోయింది. భూమా మౌనిక పోలీసులతో మాట్లాడడం కావచ్చు, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు మీరు చూడొచ్చు. మంచు మనోజ్ ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ వాళ్ళందరూ గేట్లు తన్నుకుంటూ లోపలికి వెళ్ళిన విజువల్స్ ఒకసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో ఆడియోతో సహాయంతో చూద్దాం. కింద పడతారు దూరం అరే కుత్తే జై శ్రీరామ్ అంటూ మొత్తం మంచు మనోజ్తో పాటు ఆయన ఉన్న వెనకాడ అందరూ కూడా ఒక్కసారి గేట్లను బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్లారు. దీంతో ఉద్రిక్తంగా మారింది. మీరు చూస్తే అదిగో ఆయన లోపలికి రానివ్వకుండా అటువైపు ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు, ప్రైవేట్ బౌన్సర్స్ ఉన్నారు, దాంతోపాటు పోలీసులు కూడా అక్కడ ఉన్న విషయాలను మీరు చూస్తున్నారు. ఇక్కడ భూమా మౌనిక పోలీసును ప్రశ్నించడం జరిగింది. ఆ ఆడియో కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. భూమా మౌనిక రంగంలోకి దిగిన తర్వాత సినారియో మొత్తం మారిందా, గిర్రమంటూ మారిందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. ఎందుకంటే తను అక్కడ అదిగో మీరు చూడొచ్చు. అక్కడ ఒక్కసారిగా లోపల నుంచి పోలీసులు కూడా లోపలికి అందరూ చొచ్చుకు వెళ్లారు. మంచు మనోజ్ తన వెహికల్ తో లోపలికి వెళ్ళిన తర్వాత కొంతమందిని బయటికి తరిమేస్తున్న విషయాన్ని మీరు చూస్తున్నారు. దాంతో పాటు పోలీసులు అక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పట్టుకుని బయటికి పంపించేస్తున్న విషయాలు మీరు చూస్తున్నారు. ఆ తర్వాత వెంటనే గేట్ ని లాక్ చేశారు. కొంతమంది లోపలికి వెళ్లారు, కొంతమంది కింద పడిపోయిన విషయాలు మీరు చూస్తున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమందిని బయటకు ఆ లోపలికి వచ్చిన వారిని కొంతమంది బయటకు నెట్టేస్తున్న విషయాలు మీరు చూడొచ్చు. ఒక్కసారిగా మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసలు ఏం జరుగుతుందో కొంతమందికి అయితే అక్కడ అర్థం కాలేదు. మరి కొంతమందికి అయితే మాత్రం ఉద్రిక్త వాతావరణం చూసి పరుగులు పెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మనోజ్ అదిగో మీరు చూడొచ్చు. కొంతమంది అయితే కింద పడిపోయారు. అయిన వారిని కూడా వదలకుండా బయటకు తోసేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఉదయం వరకు జరిగింది ఒక ఎత్తు, ఇప్పుడు ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మంచు మనోజ్ ఆయన మాట్లాడిన సందర్భంలో నా కూతురు లోపల ఉందిరా అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సెక్యూరిటీ తలుపు తీ అంటూ హిందీలో మాట్లాడారు. సెక్యూరిటీ ఖోలో గేట్ అంటూ కూడా గేట్ ఖోలో అంటున్నాడు మంచు మనోజ్. ఆ తర్వాత ఎవరు తలుపులు తెరవలేదు. దీంతో మీరు చూడొచ్చు ఆ గేటుకున్న షీట్ ని పూర్తిగా చించేశారు, పూర్తిగా దాన్ని తొలగించారు. ఆ తర్వాత మంచు మనోజ్ తో పాటు మిగతా వాళ్ళందరూ కలిసి జై శ్రీరామ్ అంటూ ఆ గేటును ఒక్కసారిగా అలా నెట్టారు, ఒక్కసారిగా నూకారు, ఒకసారి బదులు కొట్టారు, ఒక్కసారిగా తోసుకెళ్లారు, ఒకసారి గుద్దుకెళ్లారు. దీంతో లోపలికి అందరూ ఒక్కసారిగా వెళ్ళిపోయిన సిచ్యువేషన్. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. శిల్ప, ప్రస్తుతం అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? రైట్, మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త
ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. కాసేపటి క్రితం మనోజ్ ఇక్కడికి చేరుకున్నారు. మనోజ్ లోపలికి అనుమతించకపోవడంతో ఈ గేట్లను ధ్వంసం చేసుకుంటూ మౌనిక లోపలికి దూసుకెళ్లారు. దీంతో ఒకసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. వాళ్ళు బీజేపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన అనంతరం నేరుగా జాల్పల్లి చేరుకున్నారు. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం చూసుకోవచ్చు. మనకి ఏవైతే కనిపిస్తున్నాయి మొత్తం కూడా ధ్వంసమైన చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒక్కసారిగా మనోజ్ మౌనికని లోపలికి వెళ్ళారు. ఒకవైపు మనోజ్ సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, మొత్తం అడ్డుకోవడంతో మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగిందని చెప్పుకోవచ్చు. మొత్తం ఇప్పటికే కాసేపు క్రితమే ఈ గేట్లను ధ్వంసం చేసుకుంటూ మనోజ్ మౌనిక లోపలికి వెళ్ళారు. ఒకవైపు మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు లోపలలోనే ఉన్నారు. వాళ్ళతో ఇప్పుడు మాట్లాడుతున్నారు. లోపలికి రాకపోవడంతో ఈ ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగింది. మొత్తం మీద ఎక్కడైతే కాసేపు క్రితమే ఏవైతే ఇవి మొత్తం కూడా పగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి ఫుల్ ఫ్రేమ్ కి వెళ్లే ప్రయత్నం చేయండి. శిల్ప విజువల్స్ ని ఫుల్ ఫ్రేమ్ కి వెళ్లే ప్రయత్నం చేయండి. లైవ్ విజువల్స్ కి సంబంధించిన అదిగో మీరు చూడొచ్చు. పూర్తిగా ఆ తలుపుని బద్దలు కొట్టారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఎక్కడైతే గొడవ జరిగిందో, ఎక్కడైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందో అక్కడి నుంచి ఆర్టీవీ లైవ్ లో మీకు ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూపిస్తోంది. మా ప్రతినిధి శిల్ప లైవ్ లోనే ఉన్నారు. శిల్ప, అక్కడ దాదాపుగా ఎవ్వరూ ప్రస్తుతం కనిపించట్లేదు. కొద్దిసేపటి క్రితం ఉద్రిక్త వాతావరణం ఏం జరిగింది? వాళ్ళందరినీ ఎక్కడికైనా పంపించారా? ఎవరైనా ఉన్నారా అక్కడ? రైట్, మనోజ్కు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బౌన్సర్స్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఒకవైపు ఈ గేటుకు సంబంధించింది మొత్తం కూడా వాళ్ళు ఒక్కసారిగా ధ్వంసం చేయడంతో మొత్తం కూడా ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గాజుకు సంబంధించినటువంటి ఏదైతే ఉంటుందో మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైంది. ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. ఎవరైతే మోహన్ బాబు కావచ్చు, సెక్యూరిటీ అందరూ కూడా ఒక్కసారిగా మనోజ్ని కావచ్చు, మోనికను కావచ్చు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం అనేది నెలకొన్నది. అయినప్పటికీ వాళ్ళు ఒకవైపు లోపలికి రానివ్వనప్పటికీ కూడా వాళ్ళు ఏదైతే మనకు లోపల గ్లాస్ కనిపిస్తుందో వాటిని సైతం ధ్వంసం చేసుకుంటూ వాళ్ళ లోపలికి వాళ్ళ సెక్యూరిటీ సైతం ఉంచుకుంటూ చూపుతున్నారు. ఒక వెహికల్ మూవ్మెంట్ అయితే మాత్రం పెరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఒక హడావుడి అయితే ప్రారంభమైంది. ఎవరిని అక్కడ ఉండవట్లేదు. ఒక డెవలప్మెంట్ అయితే చోటు చేసుకుంటోంది. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది కొద్దిసేపటి క్రితం. దీంతో ఒక్కసారి మీరు చూడొచ్చు. అందరిని అక్కడి నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప లైవ్ లో ఉన్నారు. శిల్ప, ఏం జరుగుతోంది? మీడియాను కూడా అక్కడ చెరగొడుతున్నారు. అందరినీ కూడా ఒకవైపు దగ్గర రానియకుంటే ఎక్కడికక్కడ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఇక్కడ వాళ్ళ పరిసరాల గేట్ దగ్గర ఎవరిని ఉండనియకుండా ఒకవైపు ప్రైవేట్ సైడ్ ఉంటుంది, వాళ్ళతో సైతం తీసుకొచ్చి అందరినీ బెదిరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళనియకుండా ఒకవైపు సెక్యూరిటీ అనేది టైట్ చేశారని చెప్పుకోవచ్చు. కాసేపటి క్రితం మోహన్ బాబు బయటకు వచ్చి ఒకవైపు మీడియాను బెదిరించారు. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు, ఏం పని అంటే సైతం బెదిరించారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మంచు మనోజ్, అదేవిధంగా మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు కాసేపట్లో బయటకు వస్తున్నారు. మనోజ్ కూడా ఇప్పుడే ఇంటి నుంచి బయటకు వస్తున్నది కనిపిస్తున్నది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కనిపిస్తున్నది. మొత్తం ఒక ఇక్కడ సెక్యూరిటీ కావచ్చు మొత్తం కూడా అలర్ట్ అయ్యారు. లోపల నుంచి ఒకవైపు మనోజ్ బయటకు వస్తున్నట్టు కూడా అర్థమవుతుంది. మొత్తం మీద ఒకవైపు ఇక్కడ గేట్స్ కావచ్చు, అందరూ కూడా గేట్స్ ఎక్కడికక్కడ ధ్వంసమయ్యాయి. మొత్తం మీద ఒకవైపు ఇంటి మీద తన ఇంటి పైన తను ఇలా చేయడం ఏంటని ఒకవైపు అందరూ కూడా ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర ఎటువంటి ఉద్రిక్త వాతావరణం మీరు చూస్తున్నారు. పూర్తిగా ఆయన కొడుకు మంచు మనోజ్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆయన ముందుగా ఒక మాట అన్నాడు, నా కూతురు లోపల ఉందిరా అంటూ అక్కడ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ కొలో గేట్ తెరువు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఆ సందర్భంలో ఎవరు తన మాట వినలేదు, పట్టించుకోలేదు. దీంతో ఒక్కసారిగా అక్కడికి లోపలికి తోసుకుంటూ వెళ్ళాడు. ఆ గేట్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళాడు. విజువల్స్ మీరు చూశారు. ప్రస్తుతం అదే గేట్ నుంచి ఆ లైవ్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భూమా మౌనిక ఫోన్ కాల్ తర్వాత ఈవినింగ్ నుంచి ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం పెరుగుతూనే ఉంది. జల్పల్లిలో ఉద్రిక్త వాతావరణానికి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇంటి పరిసర ప్రాంతాల్లోకి ఎవరిని ఉండనివ్వట్లేదు. కాస్త ఓవర్ యాక్షన్ కూడా జరిగినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఎవరిది అది కూడా మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మరి కాసేపట్లో జల్పల్లి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మీరు చూస్తున్నారు. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు మరింత భద్రతను పెంచినట్టుగా తెలుస్తుంది. ఎస్, మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, పోలీసులు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున పెద్ద మొత్తంలో అక్కడికి దిగుతున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఎంతమంది దిగుతున్నారు ఇప్పుడు?
ఎప్పుడైతే మనోజ్ కావచ్చు, అదే విధంగా మౌనిక కావచ్చు ఫిర్యాదు చేసిన అనంతరం వెంటనే ఇక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు ఇంటిలో తమ సామాగ్రిని మొత్తం బయట పడేశారు. దీంతో ఒక్కసారిగా ఆగ్రహానికి గురైనటువంటి మనోజ్ కావచ్చు ఒక్కసారిగా అక్కడ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన అనంతరం నేరుగా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి చేరుకున్న అనంతరం ఎవరు లోపలికి అనుమతించలేదు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఘర్షణ వాతావరణం అనేది నెలకొన్నది. ఒకవైపు ఎవరిని కూడా మీడియా వారిని ఇక్కడ ఉండనీయకుండా బౌన్సర్స్ కావచ్చు, వాళ్ళ సెక్యూరిటీ కావచ్చు, మొత్తం ఎక్కడికక్కడ కూడా మొత్తం అందరినీ చెదరగొడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. మొత్తం లోపల అనుమతి దాదాపు గేట్ నుంచి 500 నుంచి 600 మీటర్ల దూరంలోనే ఉంచుతున్నారు. వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. లోపలికి కాసేపటి క్రితం గేట్లను సైతం ధ్వంసం చేసుకుంటూ కొంతమంది అక్కడ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఎవరు వాళ్ళు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు రావాల్సి వస్తుంది, ఎందుకంటే ఎవరిని అనుమతించిన పరిస్థితి లేదు. ఎవరు వాళ్ళు? వాళ్ళందరూ కూడా వాళ్ళ ఇంట్లో వర్కర్స్ గానే చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా లోపల బయట ఉన్నటువంటి ఎవరి మీడియాను కూడా లోపలికి రానియకుండా వాళ్ళు నిరంతరం ఇక్కడ కాపలా కాస్తున్నారు. ఇంకోవైపు ఎప్పుడైతే మంచు మనోజ్ సంబంధించినటువంటి సామాగ్రి బయట దాదాపు 3 వాహనాలను ఇక్కడ తీసుకొచ్చి ఆయన సామాగ్రిని మొత్తం బయటకు తీసేస్తున్నారు. మోహన్ బాబు ఇంట్లో మనోజ్ ఉండకూడదని మోహన్ బాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతోనే ఒక్కసారిగా సామాగ్రిని మొత్తం బయట తీశారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మనోజ్ హుటాహుట్టిన డీజీపీ కార్యాలయం నుంచి ఇక్కడికి వచ్చారు. దీంతో ఒక్కసారి ఇక్కడ మా మోహన్ బాబు ఎవరిని కూడా ఇంట్లోకి అనుమతించొద్దని చెప్పడంతో ఒకవైపు సెక్యూరిటీ సిబ్బందితో మనోజ్ను సైతం కూడా లోపలికి అనుమతించలేదు. దీంతో ఒక ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఇన్ఫాక్ట్ మీడియాను కూడా ఎవరిని కూడా దరిదాపులోకి కూడా రానివ్వకుండా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంకోవైపు కాసేపటితో మోహన్ బాబు సైతం బయటికి వచ్చి లోగన్ సైతం విసిరేశారు. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఒకవైపు మనోజ్కు సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, బౌన్సర్లు కావచ్చు, ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా కేవలం మనోజ్ అదేవిధంగా మనోజ్ భార్య మాత్రమే లోపలికి వెళ్లారు. బౌన్సర్లను ఆపుకున్నారు. మొత్తం మీద ఒకవైపు ప్రైవేట్ సైడ్ ఉన్నప్పటికీ వారిని మాత్రం లోపలికి అనుమతించలేదు. ఇప్పుడు మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, మనోజ్ అదేవిధంగా మౌనిక మాత్రమే ఇప్పుడు లోపల ఉన్నారు. మొత్తం చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మీరు ఒక్కసారి విజువల్ చూపించండి ఇన్సైడ్ సెక్యూరిటీకి సంబంధించి. ఎందుకంటే ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్లారు. ఆ సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించి ముందుగా గేట్లు అదిగో మీరు చూడొచ్చు. ఒక్కసారిగా అక్కడికి చేరుకున్న తర్వాత నా కూతురు లోపల ఉందిరా, తలుపు తీయండ్రా అంటూ సెక్యూరిటీని ఫస్ట్ చెప్పుకొచ్చాడు మంచు మనోజ్. ఆ తర్వాత సెక్యూరిటీ కోలగేట్ తలుపు తీ అంటూ చెప్పుకొచ్చాడు. అదిగో మీరు చూడొచ్చు సెక్యూరిటీ సిబ్బంది. కానీ ఎవరు కూడా మాట వినలేదు. మంచు మనోజ్ జరిగిన సందర్భంలో ఎవరు మాట వినలేదు. ఈ నేపథ్యం నుండి గేటుని తన్నుకుంటూ, గేటును గుద్దుకుంటూ, గేటుని బద్దలు కొట్టుకుంటూ, గేటుని తోసుకుంటూ ఒక్కసారిగా జై శ్రీరామ్ అంటూ వాళ్ళందరూ వెళ్ళారు. ఒక్కసారి అక్కడ ఏం జరిగిందో విషయాలు చూపించే ప్రయత్నం చేస్తాను. ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళకండి మా ప్రతినిధి శిల్ప ఎగ్జాక్ట్ గా లైవ్ స్పాట్ లో ఉంది అప్డేట్స్ అందించేందుకు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. మరి ముఖ్యంగా గేట్ తోసుకెళ్తున్న సందర్భంలో మంచు మనోజ్ ఏం జరిగిందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. From the beginning చూద్దాం. రైట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. అలా తోసుకు వెళ్తున్న సందర్భంలో ఒక వ్యక్తి కింద పడిపోయినప్పటికీ అక్కడ మీరు చూస్తే సినారియో బయట నుంచి లోపలికి వచ్చిన వాళ్ళందరినీ బయటకు నెట్టేస్తున్న విజువల్ మీరు చూస్తున్నారు. లోపల పోలీసులు ఉన్నారు, ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు, బౌన్సర్లు ఉన్నారు, సెక్యూరిటీ ఉన్నారు. ఇంత హడావిడి లోపల జరుగుతోంది. ఈ క్రమంలోని ఇటు బయట మంచు మనోజ్ ఉండిపోయిన క్రమంలోని ఒకటి చెప్పుకొచ్చాడు, నా కూతురు లోపల ఉందిరా అంటూ కూడా చెబుతూనే ఒక్కసారిగా గేట్ ని బద్దలు కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఉదయం నుంచి 2 రోజులుగా జరుగుతున్న ఈ ఎపిసోడ్ కి సంబంధించి ఒక్కసారిగా హై వోల్టేజ్ డ్రామా నెలకొందనే చెప్పుకోవాలి. కథ కంచికి చేరుకుంటోందా, లేకపోతే కథ కంచికి చేరే క్రమంలో ఒక కీలకమైన మలుప అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ అక్కడే ఉన్నారు. మా ప్రతినిధి శిల్ప దగ్గరికి నేరుగా వెళ్తున్నారు. లైవ్ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తున్నారు మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం హై వోల్టేజ్ నెలకొందనే చెప్పుకోవాలి. పోలీసులు కూడా పెద్ద సంఖ్యలో దిగే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తోంది. ఏం జరుగుతోంది అక్కడ సెక్యూరిటీ విషయంలో ఎటువంటి చర్చ జరుగుతోంది?
రైట్ మంచు మనోజ్ పైన మరోసారి దాడి జరిగింది. ఎప్పుడైతే డీజీపీ కార్యాలయం నుంచి నేరుగా జాలపల్లిలోని ఇంటికి వచ్చే సమయంలోనే ఒక్కసారిగా గేట్లు ఓపెన్ చేయకపోవడంతో గేట్లను ధ్వంసం చేసే సమయంలో ఒక్కసారిగా ఎవరైతే లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఒక్కసారిగా మనోజ్ పైన దాడి చేశారు. ఒకవైపు షర్టు కూడా కొంచెం చినిగిందని చెప్పుకోవచ్చు. ఇది మొత్తం కూడా ఏదైతే ఈ ఎపిసోడ్ జరుగుతుందో మంచు ఫ్యామిలీ ఎపిసోడ్ జరుగుతుంది అప్పటి నుంచి ఇది రెండో దాడిగా మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఒకవైపు దాడి జరుగుతున్నప్పటికీ ఒకవైపు వాళ్ళు దాన్ని ప్రతిఘటిస్తూ ముందుకు వెళ్లారు తప్ప ఒక్క అడుగు కూడా వెనకకి వేయకుండా ఒకవైపు మౌనిక కావచ్చు మంచు మనోజ్ కావచ్చు మొత్తం కూడా లోపలికి వెళ్ళారు. లోపలలోనే మోహన్ బాబు కావచ్చు విష్ణుని కూడా కలవనున్నారు. మొత్తం మీద ఈ ఎపిసోడ్ మొత్తం కూడా తారస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. మొన్న ఏదైతే అన్నదమ్ముల మధ్య తలెత్తినటువంటి విషయాలు కాస్త మొత్తం మీద మంచు మనోజ్ కేంద్రంగా ఏదైతే పెళ్లి కేంద్రంగా ఈ ఇష్యూ మొత్తం కూడా మొత్తం ఎక్కువ స్థాయికి చేరింది. ఎక్కువగా జరుగుతుంది. మనకు కనిపిస్తున్నటువంటి ఏదైతే గేట్ ఉందో ఈ గేట్ మొత్తం కూడా మనోజ్ వచ్చిన సందర్భంలో గేట్ మొత్తం కూడా ధ్వంసమైంది కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం కూడా ఇదైతే ఒక షీట్ అనేది ఉంది. ఈ షీట్ మొత్తం కూడా ఎక్కడికక్కడ ధ్వంసమైంది. మొత్తం కూడా పగలగొట్టుకుంటూ చొచ్చుకుంటూ లోపలికి ఆ విధంగానే వెళ్లారు. ఒకవైపు లోపల ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళని ఒకవైపు ఎదిరిస్తున్నప్పటికీ వాళ్ళని సైతం లెక్క చేయకుండా లోపల ఏ తాలో పేలో తేల్చుకుంటామంటూ ఒకవైపు మనోజ్ కావచ్చు అదేవిధంగా మోనిక కావచ్చు లోపలికి వెళ్లారు. ప్రతిఘటిస్తూ వీటినన్నింటినీ కూడా ఎదిరిస్తూ లోపలికి వెళ్లారు. ఇంకోవైపు డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. ఒకవైపు డీజీపీ ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. ఆ విజువల్స్ ని లైవ్ విజువల్స్ ని అలాగే ఫ్రేమ్ చేసి ఉంచమనండి. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త వాతావరణం తర్వాత సాధారణంగా మనం చూస్తూ ఉంటాం ఇనుప గేట్లకు ఒక ఫైబర్ షీల్డ్ ని ఎంతో స్ట్రాంగ్ ఫైబర్ షీల్డ్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంచుతూ ఉంటారు. వాటిని పూర్తిగా విరిచేసి గేట్లను గుద్దుకుంటూ గేట్లని బద్దలు కొట్టుకుంటూ గేట్ని తోసుకుంటూ మనోజ్ లోపలికి వెళ్ళాడు. అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, ఇటు మనోజ్ కి సంబంధించి మనోజ్ అలాగే మోహన్ బాబు మధ్య ఆ స్టోరీలో ఆ వివాదంలో క్లైమాక్స్ కి చేరుకుంది అనుకోవాలా? క్లైమాక్స్ లో ట్విస్ట్ అనుకోవాలా? ఇది ఇద్దరు వివాదం క్లైమాక్స్ కి చేరింది అనుకోవచ్చు. ఎందుకంటే ఉదయమే మనోజ్ ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేస్తున్నాను అంటూ ఫిక్స్ అయిపోయి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ రోజు కొంతమంది పోలీసు అధికారులను కలిశాడు. తనకి సహాయం చేయమని భద్రత కల్పించమని తనకి కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉందంటూ చెప్పడం జరిగింది. ఫైనల్ గా తన సామాన్లన్నీ అక్కడి నుంచి తెచ్చేసుకోవడం కోసం తన పిల్లలు అక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళని పికప్ చేసుకోవడానికి ఆయన రావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది తలుపులు వేసేసి మనోజ్ని లోపలికి రానివ్వకపోవడంతో కొంత ఆవేశానికి లోనయ్యాడు మనోజ్. తలుపులు బద్దలు కొట్టుకుని తన వ్యక్తిగత సిబ్బందితోటి కలిసి లోపలికి వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న మంచు విష్ణుకి సంబంధించిన సెక్యూరిటీ సిబ్బంది బౌన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పోలీసు కానిస్టేబుల్స్ ఉన్నారు పోలీసుకి అలాగే మీడియా వాళ్ళని అందరినీ కూడా గొడవ చేయడం జరిగింది. మీడియా వాళ్ళందరినీ కూడా బయటకు నెట్టివేశారు. కొంతమందిపై దాడి చేసినట్లు కూడా తెలుస్తోంది. అలాగే మంచు మనోజ్ పైన కూడా మరలా దాడి జరిగిందనే వార్త అయితే ఉంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళిన క్రమంలో ఈ తలుపులు బద్దలు కొట్టుకొని వెళ్లిన క్రమంలో ఆయనపై దాడి జరిగిందని అయితే ఒక సమాచారం అయితే ఉంది. ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మనోజ్ బయటకు వస్తే కానీ ఇప్పుడు సామాను తన పిల్లల్ని తీసుకొని మనోజ్ బయటకు వస్తే కానీ ఎగ్జాక్ట్ గా లోపల ఏం జరిగిందనేది తెలిసే పరిస్థితి లేదు. ఇది మాత్రం చాలా ఉద్విగ్న వాతావరణం, చాలా వేడిగా ఉందని చెప్పుకోవాలి. అక్కడ రవిచంద్ర ఒక్కసారి మీరు లైన్ లో ఉండండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మా ప్రతినిధి రవిచంద్ర దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. రవిచంద్ర, ప్రస్తుతం మనోజ్ లోపలికి వెళ్ళాడు. మనోజ్ అలాగే మోహన్ బాబు మధ్య చర్చ జరుగుతుంది అనుకోవాలా, లేకపోతే ఇటు విష్ణు కూడా ఉన్నాడు కాబట్టి కాస్త టెన్షన్ వాతావరణం ఉందనుకోవచ్చు? ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి కుటుంబంలో? ఇక చర్చలు లేవు సచిన్. అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే చర్చలు జరిగే పరిస్థితి అయితే కనిపించలేదు. మనోజ్ ఆ ఇంటి నుంచి బయటకు రావటం కోసం ప్రయత్నాల్లోనే ఉన్నాడు. అలాగే మనోజ్ ఆ ఇంటి నుంచి బయటకు పంపించి వేసే ఆలోచనలో అయితే అటు మోహన్ బాబు విష్ణు కూడా ఫిక్స్ అయిపోయారని చెప్పుకోవచ్చు. వాళ్ళు కూడా పోలీసుల సహాయం తీసుకున్నారు. అక్కడ భద్రత కోసం మనోజ్ తన వ్యక్తిగత లగేజ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పికప్ చేసుకోవడం కోసం వెహికల్ కూడా తీసుకొని వెళ్ళినట్టుగా సమాచారం ఉంది. ప్రస్తుతానికైతే ఆ ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి ఉంది. పోలీసుల్ని మనోజ్ కూడా సహాయం కోరాడు, భద్రత కల్పించమని కోరాడు. ఈ నేపథ్యంలోనే అసలు చర్చలకైతే ఇంకా ఆస్కారమే కనిపించట్లేదు అక్కడ. రైట్, ఒక్కసారి రవిచంద్ర లైవ్ లోనే ఉండండి. మా ప్రతినిధి నా కొలీగ్ అంటే మా ప్రతినిధి
రోహిత్ దగ్గరికి వెళ్తున్నాను. లైవ్ లో అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రోహిత్, ఉదయం నుంచి దీన్ని మీరు ట్రేస్ చేస్తూ వస్తున్నారు. ఇన్ఫాక్ట్ స్టోరీని మీరు ఫాలో అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఒక ట్విస్ట్ చోటు చేస్తుందని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఇటు లోపలికి చొచ్చుకు వెళ్ళిన నేపథ్యంలో కంప్లైంట్ స్టాగ్నెట్ అయ్యే అవకాశం ఉందా? కంప్లైంట్ ఇటు మనోజ్ కి సంబంధించి ఫేవరబుల్ గా ఉండే అవకాశం ఉందా? ఎలా వెళ్ళే అవకాశం కనిపిస్తోంది ఇక్కడ? ఆల్ రైట్, ఒకసారి శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. లైవ్ విజువల్స్ మరి కాసేపట్లో విజువల్స్ మీరు చూస్తున్నారు. మనోజ్ అక్కడ మంచు మనోజ్ జల్పల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్న నేపథ్యంలో ఇంటిలోకి వెళ్లే ప్రయత్నం చేశారు. మరి ముఖ్యంగా ఇటు పోలీస్ అధికారిని కలిశారు. పోలీస్ అధికారిని కలిసిన తర్వాత ఒకసారి ఆయన చాలా కోపంగా మాట్లాడుతున్నారు, చాలా కోపంగా. ఒకసారి ఆడియో వినే ప్రయత్నం చేద్దాం, ఎందుకంటే చాలా కోపంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఆ సందర్భంలో ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. సెక్యూరిటీ मेरा बच्चा है अंदर मेरा बच्चा पगल కొట్టవయ్యా నా కూతురుందే లోపల తోడుదారే मेरा बच्चा है अंदर दिमाग है వీటి ఎవరైనా హిందీలో మాట్లాడండి అయ్యా నా కూతురుందే లోపల सेक्यूरिटी मेरा बच्चा है अंदर मेरा बच्चा पगल కొట్టవయ్యా నా కూతురుందే లోపల తోడుదారే मेरा बच्चा है अंदर दिमाग है వీటి ఎవరైనా హిందీలో మాట్లాడండి అయ్యా నా కూతురుందే లోపల నా కూతురుందయ్యా లోపల, ఎవరైనా హిందీలో మాట్లాడిన వారితో వాడికి అర్థమయ్యేలా చెప్పండి అంటూ కూడా మంచు మనోజ్ ఒక్కసారిగా అక్కడ కోపడిన విజువల్స్ మీరు చూస్తున్నారు. తండ్రిగా ఏ బిడ్డకు సంబంధించిన తండ్రికి కోపం ఉంటుందంటూ కొంతమంది అక్కడ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోని ఇక కోపం కట్టలు తెంచుకుంది. ఇక నేను బయట ఉండను, నా కూతురు లోపల ఉంది, నేను లోపలికి వెళ్లాల్సింది, తలుపు తీస్తావా తీయవా అంటూ సెక్యూరిటీని అడిగారు. ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా తలుపు తీయలేదు. దీంతో అంతా ఆయనతో పాటు ఆయన అనుచరులు కావచ్చు, ఆయన సహచరులు కావచ్చు, లేకపోతే ఆయనకు సన్నిహితంగా వాళ్ళందరూ కలిసి ఒక్కసారిగా ఆ గేట్ ని ధ్వంసం చేశారు. ఆ గేట్ ని ధ్వంసం చేసిన తర్వాత ఒక్కసారిగా తోసుకు వెళ్లారు. అందరూ ఒక్క కుదుపున దాన్ని ఒక్క ఉదుటిన ఒక్కసారిగా తోయడంతో బలవంతంగా దాన్ని బద్దలు కొట్టడంతో లోపలికి వెళ్ళిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. ఉద్రిక్త వాతావరణానికి దారితీస్తుంది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మీరు అదిగో మీరు చూడొచ్చు, కొంతమంది కింద పడిపోయిన విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ ఆ విజువల్ మీరు చూడొచ్చు. లోపలికి ఒక్కసారిగా దాదాపుగా పదుల సంఖ్యలో గేట్ ని తోసుకుని గేట్ ని తన్నుకుంటూ లోపలికి వెళ్లారు. ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా చెల్లాచెదురు చేయించేసి వాళ్ళని బయటికి పంపించేశారు. అక్కడ పోలీసు సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే పర్సనల్ సెక్యూరిటీ కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ సిబ్బంది కావచ్చు, లేకపోతే బౌన్సర్స్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి. ఈ నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ప్రెసెంట్ లైవ్ విజువల్స్ కి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారని మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో. ఓ మై గాడ్, ఆ విజువల్ మీరు చూడొచ్చు. అక్కడ కెమెరామెన్స్ ని కూడా కెమెరా అదిగో మీరు చూడొచ్చు. లేటెస్ట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మోహన్ బాబు మీడియాపై దాడి చేస్తున్న వ్యక్తి. మోహన్ బాబు, ఏంటి నీ రౌడీయిజం, ఏంటి నీ దౌర్జన్యం? ఒకసారి మీడియా పైన చూస్తున్నారు. మంచు మోహన్ బాబు రౌడీ యుజానికి సంబంధించి మంచు మోహన్ బాబు మీడియా మీద దాడి చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇదెక్కడి రాజ్యం, ఇదెక్కడి దుర్మార్గం? ఇదే నా హీరోయిజం అంటే? ఇది హీరోయిజం అంటారా, రౌడీయిజం అంటారా? మీడియా ప్రతినిధి అక్కడికి వచ్చినప్పుడు రియాక్షన్ కోసం వస్తారు. వచ్చినప్పుడు మాట్లాడితే మాట్లాడండి, లేకపోతే లేదు. మీ రియాక్షన్ కోసం వాళ్ళు మీ ముందు మాట్లాడే ప్రయత్నం చేస్తారు తప్ప ఒక మీడియా ప్రతినిధుల మీద ఇలా దాడికి దిగుతారా? ఇదేనా మీ సంస్కారం, ఇదేనా మీ క్రమశిక్షణ అంటూ కూడా అక్కడ ప్రశ్నిస్తున్నారు. అక్కడికి వెళ్ళిన మీడియా ప్రతినిధుల మీద ఒక్కసారిగా దాడికి దిగారు మంచు మోహన్ బాబు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కేవలం మంచు మోహన్ బాబే కాదు, అక్కడికి చేరుకున్న చాలా మంది. ఒక విజువల్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. కొంతమంది మీడియా ప్రతినిధులు నూకేస్తారు ఏకంగా, ఇలా చేయి పట్టి తోసేస్తారు ఏకంగా. అక్కడ ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే కనుక పోలీసులు చెప్తే వాళ్ళకి తెలుసు ఎవరిని ఎలా పంపించాలి అనేది. అయితే ఈ నేపథ్యంలోని ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా దీనికి సంబంధించి డిస్కషన్ జరుగుతుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. మీడియాపై మంచు మోహన్ బాబు దౌర్జన్యానికి సంబంధించి, రౌడీయిజానికి సంబంధించి ఇదేనా మోహన్ బాబు మీరు అనుకుంటున్న క్రమశిక్షణ? ఇదేనా మోహన్ బాబు గారు మీరు నేర్పిన క్రమశిక్షణ? ఇదేనా మోహన్ బాబు గారు మీరు
మీరు చెప్పే హీరోయిజం అంటూ కూడా ప్రస్తుతం ఈ విజువల్ చూస్తున్న వాళ్ళు ముక్కును వేలేసుకుంటున్నారు. ఇంతటి దౌర్జన్యమా, ఇంతటి దుర్మార్గమా అంటూ వాళ్ళు ప్రశ్నించడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మీడియా ప్రతినిధుల మైకులు లాక్కొని మరి దాడి చేశారు. ఒకసారి అక్కడ ఏం జరిగిందో చూద్దాం. రైట్, ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అలాగే నా కొలీగ్ రోహిత్ ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు. రోహిత్, మార్నింగ్ నుంచి మీరు ఈ స్టోరీని ఫాలో చేస్తున్నారు. ఈ స్టోరీని మీరు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఘటన తర్వాత మంచు మనోజ్ ఆల్రెడీ కంప్లైంట్ చేశారు, మంచు మోహన్ బాబు కంప్లైంట్ చేశారు. ఎవరి కంప్లైంట్ కి ఇప్పుడు స్ట్రెంత్ ఉండే అవకాశం ఉంది, ఎవరి వైపు బలంగా ఉండే అవకాశం కనిపిస్తోంది రోహిత్? సెకండ్ 3 రోజుల నుంచి మంచు మోహన్ బాబు ఇంట్లో ఈ హైడ్రామా నడుస్తూనే ఉంది. ఇప్పటి వరకు మనోజ్ మాట్లాడారు మీడియా ముందుకు వచ్చి, కానీ విష్ణు గాని మోహన్ బాబు కానీ ఎవరు కూడా మాట్లాడలేదు. అంటే ఈ రోజంతా జరిగిన హైడ్రామాను మనం చూస్తే డీజీపీ కార్యాలయానికి నేరుగా మనోజ్ వెళ్లి అక్కడ కంప్లైంట్ చేశారు. అక్కడ కంప్లైంట్ చేస్తే మళ్ళీ తిరిగి ఆయన శంషాబాద్ వెళ్ళిపోయారు. శంషాబాద్ వెళ్ళిపోయిన తర్వాత అసలు హైడ్రామా అంతా అక్కడ నడిచింది. మీడియా ప్రతినిధులు 3 రోజుల నుంచి ట్రాక్ చేస్తున్నారు. నిజానికి మోహన్ బాబు సినిమా రంగానికి చెందిన ప్రముఖులు కాబట్టి ఆయనకు సంబంధించి ఏం జరిగినా అది ఒక సంచలనంగానే ఉంటుంది. పైగా ఆయన క్రమశిక్షణ గురించి ఎప్పుడు కూడా చెప్తుంటుంటారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు నిన్నటి నుంచి మోహన్ బాబు అనుచరులు మీడియాపై దాడి చేయడం మొదలు పెట్టారు. నిన్న తిరుపతిలో మీడియా ప్రతినిధులపైన దాడి చేశారు. ఈ రోజు మళ్ళీ తిరిగి మంచు మనోజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఉగ్ర రూపాన్ని చూపించాడు మోహన్ బాబు. అంటే మోహన్ బాబు చాలా సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన మోహన్ బాబు తన అసలు స్వరూపాన్ని ఇప్పుడు చూపించారు. తన రియల్ లైఫ్ లో విలనైజాన్ని చూపించారు. ఏకంగా ఒక టీవీ ఛానల్ లోగోని మైక్ ని లాక్కొని స్వామి మాలలో ఉన్నాడు. ఆ రిపోర్టర్ స్వామి మాలలో ఉన్నాడు అని కూడా చూడకుండా రిపోర్టర్ పై తీసుకువెళ్లాడు. వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తున్న మీడియా ప్రతినిధులపై విలనైజాన్ని చూపించారు. నిజానికి మోహన్ బాబు ఎప్పుడు తన దగ్గర బౌన్సర్లు పెట్టుకుని ఉంటాడు. ఆయన ఇప్పుడు మనం చూడొచ్చు, మనోజ్ కూడా భయపడుతున్నాడు. మా ఇంటికి వెళ్ళాలి అంటే భయం వేస్తోందని నాకు సంబంధించిన అంగరక్షకులను పంపించేశారు పోలీసులు. వాళ్లకు సంబంధించిన బౌన్సర్లను అక్కడ పెట్టుకున్నారు అని. మొన్న ఆదివారం కూడా నాపై దాడి చేస్తుందని కుంటుకుంటూ ఆయన నెక్కాలర్ వేసుకుని హాస్పిటల్కి వెళ్ళారు. అంటే మనోజ్ పైన దాడి చేసిన మోహన్ బాబు ఇప్పుడు మీడియా ప్రతినిధుల పైన కూడా దాడి చేశాడు. సో పోలీసులు కూడా నాకు రక్షణ కల్పించడంలో విఫలమవుతున్నారు స్థానిక పోలీసులు అని చెప్పి డీజీపీ కార్యాలయానికి వెళ్లి తన అభద్రతా భావాన్ని తెలియజేయడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. పెద్ద ఎత్తున హైడ్రామా నడిచింది. నిజానికి మంచు మనోజ్ ఇంటికి వెళ్ళకపోతే తిరిగి శంషాబాద్ కి అక్కడికి రాకపోయినట్లయితే ఆ ఫామ్ హౌస్ దగ్గర రాకపోయినట్లయితే వేరే రకం కానీ ఆయన ఇల్లు కాబట్టి ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళి నాకు భద్రత కల్పించని డీజీపీని అడిగి మళ్ళీ బ్యాక్ వచ్చాడు. వచ్చినప్పుడు మోహన్ బాబు ఒక ఉగ్ర రూపాన్ని చూపించాడు. గేట్లను దోసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత మంచు మనోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా మోహన్ బాబు రెచ్చిపోయాడు. మనోజ్ వెనక వెళ్ళిన మీడియా ప్రతినిధులపై కూడా బూతులు తిడుతూ ఉండండి. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. భూమా మౌనికకు సంబంధించి లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. భూమా మౌనిక రైట్ మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ స్పాట్ దగ్గర ఉన్నారు. శిల్ప, ఏం జరుగుతోంది? భూమా మౌనిక సీన్ లోకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇది స్పాంజ్ పడింది. శిల్ప, మొత్తం మీద ఏదైతే మోహన్ బాబు ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పొచ్చు. ఒకవైపు పోలీస్ సెక్యూరిటీ కూడా భారీగా మోహరించారు. కూడా భారీగా అనేవారు వచ్చారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే ఇక్కడికి ఏసీపీ కావచ్చు, అందరూ కూడా ఉన్నతాధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఒక ఘటన వాతావరణం నెలకొన్నారు. అందరూ కూడా పోలీస్ సెక్యూరిటీ సంబంధించి అందరూ కూడా రోపుతో ఇన్ కేసు లాఠీలతో ఇక్కడికి వచ్చారు. ఇన్ కేసు ఏదన్నా అయితే వాళ్ళు యాక్షన్ తీసుకోవడానికి మొత్తం పోలీస్ సైకిల్ కూడా ఒకటి వచ్చింది. మొత్తం మీద ఇక్కడ మోహన్ బాబు ఇల్లు మొత్తం కూడా పోలీసులు మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటివి జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా భారీగా పోలీసులు మోహరించారని చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే మోహన్ బాబు బయటకు వచ్చి మీడియా ప్రతినిధులతో ఆవేశంగా మాట్లాడారు, వెంటనే ఉద్రిక్త వాతావరణం వెంటనే పోలీసులు కూడా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఒక్కసారిగా కూడా ఒకవైపు పోలీసులు అనేది దాదాపు 10 నుండి 20 మంది 50 మంది వరకు పోలీసులు అన్నవారు ఇక్కడికి వచ్చారు. మొత్తం ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఏసీపీ కూడా దగ్గర నుండి ఇక్కడ ఏదైతే సిచ్యువేషన్ కూడా పర్యవేక్షిస్తున్నారు. మన ఏసీపీ సంబంధించిన విజువల్స్ కూడా చూసుకోవచ్చు. మొత్తం మీద ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఒకవైపు
మౌనజ కావచ్చు కొంచెం గేట్ బయటకు వచ్చి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పటికి ఆరా తీస్తున్నారు. ఒకవైపు ఇక్కడ స్థానిక ఏసీపీ కావచ్చు, మొత్తం కూడా అడిషనల్ ఏసీపీ కావచ్చు, డీసీపీ కావచ్చు, ఇక్కడికి వచ్చి మొత్తం కూడా ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటని కూడా తెలుసుకుంటున్నారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం ఇటు పోలీసు ఉన్నతాధికారులతో పాటు స్పెషల్ ఫోర్స్ కూడా దిగింది, రోప్ టీం కూడా దిగింది. అంటే ఇప్పుడు ఎవరైనా అరెస్ట్ చేసే అవకాశం ఉన్నాయా? ఎవరైనా అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే అంత ఉద్రిక్త వాతావరణం, రోప్ టీం దిగుతోంది, దాంతో పాటు ఒక పెద్ద ఎత్తున పోలీసు బృందాలు కూడా రంగంలోకి దిగినట్టుగా తెలుస్తోంది. ఒకవైపు ఘటన వాతావరణం నెలకొనే అవకాశం ఉండడంతో ఒకవైపు భారీగా పోలీసులు మోహరించారు. మొత్తం పోలీసులందరూ ఆధీనంలోకి తీసుకున్నారు. స్పెషల్ ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. ఒకవైపు రోప్ పార్టీ కూడా ఇక్కడ కూడా మొత్తం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతుంది. ఇప్పటికే మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు, వాళ్ళకి చెందినటువంటి ఏదైతే గన్స్ ఉంటాయో వాటిని మొత్తం కూడా ఇప్పటికే సీజ్ చేయాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశం వచ్చింది. ఇప్పటికే వాళ్ళకి సంబంధించినటువంటి గన్స్ కూడా సీజ్ చేశారు. ఒకవైపు ఇంకోవైపు ఏదైనా ఘటన వాతావరణం నెలకొనే అవకాశం ఉండడంతో భారీ ఎత్తున ఒకవైపు స్పెషల్ ఫోర్స్ అనేది దిగింది. ఇంకోవైపు డీసీపీ ఇక్కడ దగ్గర ఉండి ఇక్కడ సిచ్యువేషన్ అనేది కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మనం చూసుకోవచ్చు. ఒకవైపు లాటిల్ కావచ్చు, ఇంకోవైపు రోప్ పార్టీ కావచ్చు, మొత్తం కూడా తయారు చేస్తున్నారు. ఇన్ కేసు ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి మోహన్ బాబు ఇల్లు మొత్తం కూడా ఆధీనంలోకి తీసుకున్నారు. ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా భారీగా పోలీసులు మోహరించారు. లోపల ఉన్న వారిని కూడా ఎవరిని బయటికి రానివ్వకుండా బయట ఉన్న వారిని లోపలికి కొనివ్వకుండా భారీగా ఏర్పాటు చేశారు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఎవరితో మాట్లాడుతున్నారు, బహుశా కమ్యూనికేషన్ స్టార్ట్ అయింది అంటే ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇటువంటి ఉత్కంఠభరిత సమయంలో ప్రైవేట్ కాల్స్ మాట్లాడే సందర్భం సెక్యూరిటీ గార్డ్స్ కి సాధారణంగా ఉండదు. ఇటువంటి సందర్భంలో ఆయన మాట్లాడిన కాల్ ఒకసారి పాన్ సెక్యూరిటీ గార్డ్ వైపు చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒకసారిగా సిచ్యువేషన్ మారుతుందంటే కనుక, కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుందంటే కనుక ఏదో జరుగుతోంది, ఏదో జరగబోతుందని ఒక సిగ్నల్ కింద అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మీరు చూస్తున్నారు. ప్రస్తుతం చీకటిగా కనిపిస్తోంది, కానీ ఆ చీకటి మాత్రం ఒకటే చెబుతోంది. కొద్దిసేపటి క్రితం అక్కడ అలజడిని చెబుతోంది, కొద్దిసేపటి క్రితం అక్కడ ఉద్రిక్త వాతావరణాన్ని చూపెడుతోంది. అక్కడ మీరు చూస్తున్నారు ఆ సిచ్యువేషన్. ఇటు గేట్ బయట కనుక మీరు చూస్తే పోలీసుల ప్రొటెక్షన్ పెరిగింది. పోలీసు ఉన్నతాధికారులు చేరుకుంటున్నారు, ప్రైవేటు బలగాలు అక్కడికి చేరుకుంటాయి, దాంతో పాటు రోప్ టీం చేరుకుంది, పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు, పోలీసు బందోబస్తు పెరిగింది, పోలీసు వెహికల్స్ పెరుగుతున్నాయి, మూవ్మెంట్ పెరుగుతోంది. ఏం జరుగుతోంది? మినిట్ టు మినిట్ అప్డేట్ మీకు అందిస్తుంది ఆర్టీవీ లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు తన అక్కడ సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ఇక్కడ గేట్ బయట ఎటువంటి వాతావరణం ఉంది? గేట్ లోపల సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు, గేట్ బయట ఎటువంటి సినారియో ఉంది? ఏమైనా హడావిడి కనిపిస్తుందా? మూమెంట్ ఏమైనా కనిపిస్తుందా అక్కడ శిల్ప? రైట్, ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు లోపల నుంచి ఒక కాల్స్ రావడంతోనే ఒక్కసారిగా పోలీసులందరూ కూడా అలర్ట్ అయ్యారు. స్పెషల్ టీం కూడా రంగంలోకి దిగింది. ఇంకోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ కూడా ఒక్కసారిగా వచ్చి ఇక్కడ సిచ్యువేషన్ పర్యవేక్షిస్తున్నారు. అంటే ఏదో ఒకటి సస్పెండ్ జరుగుతుంది అనే కోణంలోనే ఒక్కసారిగా పోలీసులందరూ కూడా మోహరించారు. ఫస్ట్ లో మనం చూసుకున్నట్లయితే ఏదైతే మామూలు సెక్యూరిటీ సిబ్బంది ఉంటారో వాళ్ళు మాత్రమే ఉన్నారు, కానీ ఒక్కసారిగా కూడా వాళ్లకు ఇంటిమేషన్స్ రావడంతో పెద్ద ఎత్తున మోహరించారు. మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. ఒకవైపు రోప్ పార్టీ కావచ్చు, స్పెషల్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా మొత్తం కూడా ఒక వ్యాన్ ఏదైతే పోలీసు సంబంధించినట్టు మొత్తం కూడా రంగంలోకి దిగింది. ఎలాంటివి కూడా జరగకుండా ఉండేందుకు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. వాళ్ళు రోపులు కావచ్చు, లాఠీలు కావచ్చు పట్టుకొని వచ్చారు. వాళ్ళకు ఇంటిమేషన్ ఉండడంతోనే పెద్ద ఎత్తున కూడా మోహరించారు. ఇంకోవైపు పోలీసులు మొత్తం ఆధీనంలోకి తీసుకున్నారు. ఒకవైపు విష్ణు కావచ్చు, అదేవిధంగా మోహన్ బాబుకు సంబంధించినటువంటి గన్లు కూడా ఇప్పటికే సీజ్ చేయాలని ఒకవైపు ఉన్నతాధికారుల నుంచి ఆదేశం రావడంతో ఇప్పటికే వాటిని కూడా సీజ్ చేస్తున్నట్టు సమాచారం అందుతుంది. మొత్తం మీద ఒకవైపు ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఇప్పటికే మౌనిక కావచ్చు, మనోజ్ కావచ్చు లోపల ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా ఎప్పటికప్పటికి ఆరా తీస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే సెక్యూరిటీ పైన వాళ్ళు అసంతృప్తిగా ఉన్నారు, వాళ్ళపైన వాళ్ళు కోపంతో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాగానే వాళ్ళపైన దాడి చేశారు. ఒకవైపు మనోజ్ షర్టు కూడా చినగడంతో మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పటికే మోహన్ బాబు ఒక్కసారిగా బయటకు వచ్చి మీడియా ప్రతినిధులను తిట్టడంతో మొత్తం ఈ ఇలానే కంటిన్యూ అవుతున్నది. ఒక్కసారిగా ఫోర్స్ కూడా రంగంలోకి దిగింది. అందరికి ఇంట్లోకి వెళ్ళారా శిల్ప? ఇంట్లోకి వెళ్ళడం జరిగిందా లేకపోతే బయట ఉందా పోలీస్ ఫోర్స్ అంతా కూడా? రైట్, పోలీస్ ఫోర్స్ మొత్తం కూడా బయట ఉన్నారు. లోపలికి ఏ ఫోర్స్ మొత్తం ఇప్పుడు ఎవరు కూడా పోలేదు. దాడికి ముందు ఎవరైతే లోపల ఉన్నారో వాళ్ళు మాత్రమే లోపల ఉన్నారు. దాడి కూడా
వెళ్ళలేదు. ఏసీపీ సైతం కూడా బయటే ఉండి పర్యవేక్షిస్తున్నారు. లోపల ఆల్రెడీ దాడి జరగకముందు ఆల్రెడీ ఇంకా వేరే పోలీసు ఉన్నతాధికారులు ఉన్నారు. వాళ్ళు లోపల సిచ్యువేషన్ వాళ్ళు పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా బయట ఉన్న సిచ్యువేషన్ రెండు సిచ్యువేషన్లో కూడా రెండింటిని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకొని ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయాలు జరగకుండా మొత్తం భారీగా పోలీసులు మోహరించారు. అటు మోహన్ బాబు ఇంటి లోపల కావచ్చు, మోహన్ బాబు ఇంటి బయట కావచ్చు, మొత్తం రెండు చోట్ల కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడికక్కడ ఉన్నతాధికారులు మొత్తం కూడా సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు ఎలాంటివి ఘటనలు జరగకుండా. ఎందుకంటే మొత్తం సెన్సిటివ్ ఇష్యూ కావడంతో ఒకవైపు అందరూ కూడా ఏదైనా క్షణికావేశంలో కావచ్చు అన్న భారీగా మోహరించారు. ఒకవైపు ఇప్పటికే గేటుకు సంబంధించి కూడా గేటు కూడా మొత్తం ధ్వంసమైంది. గేటు మొత్తం కూడా ఎక్కడికక్కడ మొత్తం కూడా బద్దలైంది. దీంతో ఒక్కసారిగా ఒకవైపు పోలీసు ఫ్రెష్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూస్తున్నారు. లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మంచు మోహన్ది అలాగే మంచు విష్ణుది గన్లు తీసేసుకోండి అంటూ కూడా పోలీసు ఉన్నతాధికారులు షాకింగ్ గా డెసిషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళ గన్స్ ని స్వాధీనం చేసుకున్నట్టు కూడా పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆర్డర్స్ పాస్ చేశారు. ఉద్రిక్తంగా మారుతోంది, టెన్షన్ పెరుగుతోంది. గేట్లు బద్దలు కొట్టుకొని మనోజ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఉద్రిక్తంగా మారింది ఆ ఎపిసోడ్ ని ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మంచు విష్ణుది అలాగే మంచు మోహన్ బాబుది వీళ్ళిద్దరి గన్స్ ని కూడా స్వాధీనం చేసుకోవాలంటూ పోలీసు ఉన్నతాధికారులు అక్కడున్న పోలీసులకి ఇప్పటికే ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు రెడ్ సర్కిల్ లో విజువల్ చూస్తున్నారు. మనోజ్ లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్న విజువల్ మీరు చూస్తున్నారు. ఇంట్లో ఇటు లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. మంచు మోహన్ బాబు మీడియా ప్రతినిధుల మీద దాడి చేసిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మీడియా సంబంధించిన ఒక మైక్ ఒక లోగోని తీసుకొని మీడియా ప్రతినిధుల మీద దాడికి దిగిన సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు రౌడీయిజం మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. దాంతో పాటు ఇంకో సైడ్ బాక్స్ లో చూస్తున్నారు. మనోజ్ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళి అక్కడ కూర్చున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు భూమా మౌనిక కూడా ఆ విషయంలో మనం చూడొచ్చు. భూమా మౌనిక కూడా అక్కడే ఉన్నారు. మరి ముఖ్యంగా మీరు చూస్తే అక్కడ బయట కూర్చున్నాడు మనోజ్. ఈ నేపథ్యంలో భూమా మౌనిక కూడా అక్కడే ఉన్నారు. బయటని వాళ్ళిద్దరూ కూడా డిస్కషన్స్ చేస్తున్నారు. ఆయన లోపలికి వెళ్లే తరుణంలో ఆయన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సెక్యూరిటీ అనుమతించలేదు, బయట ఉండిపోయాడు. తర్వాత తన కూతురు లోపల ఉందంటూ ఈ నేపథ్యంలో లోపలికి వెళ్లాలంటూ మనోజ్ అక్కడ సెక్యూరిటీని అడిగాడు. ఇప్పుడు టీ షర్ట్ మీదే ఆయన అక్కడ కూర్చున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన షర్ట్ చిరిగిపోయిన నేపథ్యంలో షర్ట్ పక్కన పడేసి టీ షర్ట్ మీద కూర్చున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మనోజ్ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర లైవ్ విజువల్స్ అందరికన్నా ముందుగా మీ ముందుంచే ప్రయత్నం చేస్తోంది RTV. ఏం జరుగుతోంది? మంచు కుటుంబంలో రాజుకున్న కుంపట్లలో ఆ నిప్పు రవ్వలు ఏ స్థాయికి చేరుకున్నాయో విజువల్స్ మీరు చూస్తున్నారు. మనోజ్ ఇప్పుడు బయటనే కూర్చున్నాడు. ఒక కుర్చీలో బయట కూర్చున్నాడు. మీరు గమనిస్తే కనుక తనకు షర్ట్ ఉండేది, ఆ షర్ట్ చిరిగిపోయింది. దీంతో టీ షర్ట్ మీద కూర్చున్న విజువల్ మీరు చూస్తున్నారు. దాంతో పాటు ఆయన భార్య భూమా మౌనిక బయట ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక వ్యక్తి తనకి ఫ్యాన్ పడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది నిమిషాలుగా అంటే దాదాపుగా 20 నిమిషాలు అరగంట పైన ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించిన సందర్భం తర్వాత మోహన్ బాబు బయటకు రావడం, మీడియా ప్రతినిధుల మీద దాడికి దిగడం, ఆ తర్వాత పోలీసు యంత్రాంగం అక్కడ భద్రతను కట్టుదిట్టం చేయడం, పోలీసు ఉన్నతాధికారులు చేరుకోవడం, రోప్ టీం రంగంలోకి దిగడం, దాని తర్వాత పోలీసు భద్రత పెరగడం, ఈ తర్వాత మనోజ్ బయటకు రావడం, కుర్చీలో కూర్చోవడం. ఈ నేపథ్యంలోనే ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇదే నేపథ్యంలో ఇక పరిస్థితులు పరిస్థితులు చేయదాటకుండా మంచు విష్ణుది అలాగే మంచు మోహన్ బాబుది వీళ్ళిద్దరు గన్ను కూడా స్వాధీనం చేసుకోవాలంటూ అక్కడ పోలీసు ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు జల్పల్లి ఫామ్ హౌస్ నుంచి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. శిల్ప, ప్రెసెంట్ పరిస్థితి ఏంటి? ఇటు మనోజ్ లోపల ఉండే అవకాశం ఉందా? రైట్, ప్రస్తుతము ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉందని చెప్పుకోవచ్చు. మనోజ్ కావచ్చు, మంచు మౌనిక ప్రస్తుతం లోపలనే ఉన్నారు. వాళ్ళు లోపలనే ఉన్నారు. ఇంకోవైపు మంచు విష్ణు కావచ్చు, మోహన్ బాబుకు సంబంధించినటువంటి గన్స్ ఏవైతే ఉంటాయో వాటిని సీజ్ చేయాలని ఇప్పటికే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయి. ఇప్పటికే వారిని సైతం పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. ఎందుకంటే క్షణికావేశంలో ఏమైనా జరగవచ్చు, వారిని మిస్యూజ్ చేసే అవకాశాలు ఉండడంతో ఇప్పటికే వారిని అన్నారు. ఒకవైపు లోపల మొత్తం పోలీసులు పహారా కాస్తున్నారు ఎలాంటివి జరగకుండా. అందువలన కూడా వాళ్ళు మొత్తం సిచ్యువేషన్ హ్యాండ్లోకి తీసుకున్నారు, హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు ఈ మోహన్ బాబు ఇంటి మొత్తం కూడా పోలీసులు తమ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా ఒకవైపు ఇంటి లోపల ఏ విధంగా సెక్యూరిటీ సిబ్బంది ఉంది, ఇంటి బయట కూడా అదే విధంగా ఉన్నది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ గేట్ అనేది ఈ గేట్ మాత్రమే మనోజ్
మంచు మనోజ్ ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఇది ధ్వంసం అండి. ఈ ధ్వంసం అయినప్పటికీ వాళ్ళు ఏ మారం కూడా వెనుకాడకుండా ముందుకు అలానే చొచ్చుకుంటూ అలానే ముందుకు వెళ్ళారు. ఒకవైపు మనోజ్ కావచ్చు, అదేవిధంగా మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు, ఇద్దరు కూడా అదే విధంగా లోపలికి వెళ్ళారు. ఒకవైపు సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడికి ఆపుతున్నా కూడా వారిని సైతం లెక్క చేయకుండా లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన అనంతరం ఒకవైపు సెక్యూరిటీ సిబ్బంది వెంటనే వాళ్ళ లోపలికి వెళ్ళే క్రమంలోనే మోహన్ బాబు బయటకు వచ్చారు. మోహన్ బాబు బయటకు వచ్చి ఆవేశంతో మాట్లాడారు. ఒకవైపు మీడియా ప్రతినిధుల పైన కూడా దాడి చేశారు. అనంతరం కూడా ఒకవైపు ఇలా ఘర్షణ వాతావరణం నెలకొనడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి పోలీసులు భారీగా మోహరించారు. ఒకవైపు స్పెషల్ ఫోర్స్ కావచ్చు, అదేవిధంగా రోప్ పార్టీ కావచ్చు, ఎక్కడికక్కడ కూడా మొత్తం భారీ ఎత్తున మోహరించారు. ఇంకోవైపు అడిషనల్ ఏసీపీ కావచ్చు, వీరందరూ కూడా ఎక్కడికక్కడికి వచ్చి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి జరగకుండా మనం ఇంతసేపు కూడా ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉండేవారు, కానీ ఒక్కసారిగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళారు. వాళ్ళు కూడా ఎలాంటి ఇక్కడ ఉంటే వాళ్ళు ఏదైనా ఇండికేషన్ ఇచ్చే అవకాశం ఉంటుందని వాళ్ళ సైతం ఇక్కడ ఉండనియకుండా లోపలికే వెళ్ళారు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పోలీసులు మొత్తం కూడా ఈ ఇంటిని మొత్తం కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎలాంటివి జరగకుండా, ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఎలాంటి తగదులు రాకుండా ఇప్పటికే భారీగా వాళ్ళందరూ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకొని ఇప్పటికే చర్యలు చేపట్టారు. మొత్తం మీద ఒకవైపు మనోజ్ కావచ్చు, మౌనిక కావచ్చు లోపలలోనే ఉన్నారు. బహుశా చర్చలు జరుపుతున్నట్లయితే తెలుస్తున్నది. కాసేపట్లో వాళ్ళు బయటకు వచ్చిన అనంతరం ఏం జరిగింది, లోపల ఏం చర్చలు చేశారు, లోపల ఏం మాట్లాడారు అనే విషయాలకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం మౌనిక కావచ్చు, మనోజ్ కావచ్చు వాళ్ళు గేట్లను సైతం ధ్వంసం చేసుకుంటూ లోపలికి వెళ్ళి లోపలలోనే ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తే లోపల ఏం జరిగింది, ఒకవైపు విష్ణు నుంచి కావచ్చు, మోహన్ బాబు నుంచి వాళ్ళకి అసలు ఏం జరుగుతుందా అనేది కూడా క్లారిటీ అయితే వచ్చే అవకాశం ఉంది. శిల్ప ఒక్కసారి మిల్లైలో ఉండండి ఇదే అంశానికి సంబంధించి. ఎందుకంటే మంచు మనోజ్ గేటు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్ళడం ఇది సమంజసం అనిపిస్తోందా? ఇది కరెక్టేనా? అవును కాదు. ఆల్రెడీ మీరు ఆర్టీవీ స్క్రీన్ మీద పోల్ చూస్తున్నారు. ఒక్కసారి పోల్లో మీకేమనిపిస్తుంది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మంచు మనోజ్ గేట్లు బద్దలు కొట్టుకుని ఇంట్లోకి వెళ్ళడం ఇది మీకు కరెక్ట్ అనిపిస్తోందా కాదా అనేది కూడా ఒకసారి ఆ పోల్ ఉంటే పోల్లో చెప్పే ప్రయత్నం చేయండి. సో దట్ మిగతా వాళ్ళకి కూడా అర్థమయ్యే ప్రయత్నం అవుతుంది. అది ఎంతవరకు సమంజసం కాదు అనేది పబ్లిక్ గా మీకేమనిపిస్తుంది అనేది కూడా ఒకసారి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. విజువల్స్ మీరు చూస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు అక్కడికి చేరుకున్నారు. రోప్ టీం చేరుకుంది. దాంతో పాటు పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. మరీ ముఖ్యంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా అక్కడ మీరు చూడొచ్చు మంచు మనోజ్ టీ షర్ట్ మీద ఉండడానికి కారణం మంచు మోహన్ బాబు మనోజ్ మీద దాడికి దిగారు అంటూ కూడా చర్చ జరుగుతోంది. ఆ దాడికి దిగిన క్రమంలోనే తన చొక్కా చించేశారు. మనోజ్ చొక్కా చించేశారు. దాంతోనే ఆ చొక్కా పక్కన పడేసి టీ షర్ట్ మీద మంచు మనోజ్ కూర్చున్నాడు అంటూ కూడా అక్కడ చర్చ జరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. మంచు మోహన్ బాబు దాడికి దిగిన విజువల్స్ మీరు చూస్తున్నారు. మీడియా మీద దాడికి దిగారు మంచు మోహన్ బాబు. బయటకు వస్తున్న క్రమంలో మంచు మనోజ్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా కోపంతో ఒక్కసారిగా మోహన్ బాబు బయటకు వచ్చారు. బయటకు వచ్చిన క్రమంలో ఇటు లోగో తీసుకొని మీడియా ప్రతినిధుల మీద దాడికి దిగారు. ఈయన పొద్దున గాయం కూడా అయినట్టుగా తెలుస్తోంది మీడియా ప్రతినిధులకు అక్కడ. సో సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. పూర్తిగా అక్కడ మంచు మోహన్ బాబు ఇంటి దగ్గర జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర పరిస్థితి క్షణానికి నిమిషానికి ఉద్రిక్తత దారితీస్తోంది. మరి ముఖ్యంగా చివరంకానికి చేరుకుండా అంతే కనుక ట్విస్ట్ అనే చెప్పుకోవాలి. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉన్నారు. ఆ గేట్ మీరు చూస్తున్నారు. ఆ గేట్ మీరు చూడొచ్చు. ఒక్కసారిగా జై శ్రీరామ్ అనుకుంటూ మంచు మనోజ్ తన టీంతో కావచ్చు తన వాళ్ళతో కలిసి బద్దలు కొట్టుకుంటూ ఆ గేట్ ని బద్దలు కొట్టుకుంటూ లోపలికి వెళ్ళిన విజువల్స్ మీరు చూస్తున్నారు. వెళ్ళిన క్రమంలో ఒకటే చెప్పుకోవచ్చు ఆయన మీరు చూడొచ్చు. ఇక్కడ వెళ్ళిన క్రమంలో ఆయన షర్ట్ వేసుకోవడం జరిగింది. కానీ ఈ లెఫ్ట్ సైడ్ బాక్స్ లో మీరు చూస్తున్నారు. సర్కిల్ బాక్స్ లో ఆయన టీ షర్ట్ మీద ఉన్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారిగా ఉద్రిక్త వాతావరణానికి దారితీసింది. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిల్ప జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర మీరు ఉన్నారు. ఇటు మంచు మనోజ్ బయటకు వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మోహన్ బాబు ఏమైనా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోందా? రైట్, మరి హాఫ్ అన్ అవర్ లో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మోహన్ బాబు ఆ ఇంట్లో మనోజ్ ఉండొద్దని ఇప్పటికే స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే మనోజ్కు సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం కూడా ఏదైతే 2-3 వాహనాలను ఇక్కడ తెప్పించి అందులో ఆ సామాగ్రిని మొత్తం తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. సో మొత్తం మీద ఈ నైట్ మాత్రం మనోజ్ ఇక్కడ ఉండే అవకాశాలు స్పష్టంగా లేవు. మరి కాసేపట్లో వాళ్ళతో మాట్లాడిన అనంతరం మొత్తం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏమైనా సర్దుమనికి అవకాశం ఉందా, లేకుంటే ఇంకా తారస్థాయికి
వెళ్ళే అవకాశం ఉంది. ఒకవైపు ఎప్పుడు కూడా మీడియా ముందుకు రానటువంటి, ఒకవైపు ఎప్పుడు మీడియాలో లేనటువంటి మోనిక సైతం ఈ రోజు నా భర్త పైన దెబ్బలు పడ్డాయి, మీకు పడ్డాయి అంటూ కూడా ఒకటి హెచ్చరిక అనేది జారీ చేసి, నేను కావాలంటే ప్రైవేటు సెక్యూరిటీని అలర్ట్ చేసుకుంటా, ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకుంటాను, తను సైతం పోలీసులతో వాగ్వాదం చేసుకున్నటువంటి వీడియో ఒకటి బయటకు వచ్చింది. అదేవిధంగా ఈ రోజు మనోజ్ కూడా మీడియా ముందుకు వచ్చి నా భార్య పిల్లల కోసం నేను ఇదంతా చేస్తున్న, ఆస్తుల కోసం కాదంటూ మొత్తం కూడా ఈ ఇష్యూ మొత్తం కూడా ఒకవైపు మోనికతోనే జరుగుతుందనే దీన్ని బట్టి ఇప్పుడు ఎవరైతే పని మనిషి కావచ్చు, అదేవిధంగా మనోజ్ కావచ్చు చెప్పిన దాన్ని బట్టి కేవలం మోనిక కారణంగానే ఈ గొడవ మొత్తం తలెత్తింది. ముఖ్యంగా కొన్ని సంవత్సరాల నుండి కూడా అటు విష్ణు కావచ్చు, మనోజ్ కావచ్చు కొన్ని ఆస్తి తగాదాలు ఉన్నాయి. వాటిని కుటుంబ పెద్దలే మొత్తం కూడా సద్దుమణిగా ఇచ్చేవారు. కానీ ఎప్పుడైతే మోనిక పెళ్లి చేసుకున్నారో అప్పటి నుంచి ఈ తగాదాలు కాస్త పెరిగాయి. వాటినే తరచుగా కూడా వాళ్ళకి గొడవలు అవుతున్నాయి. మనం మీడియాలో ప్రతిసారి చూస్తుంటాం. ఒకవైపు మనోజ్ కావచ్చు, విష్ణు కావచ్చు తరచుగా వివాదాలకు కేరాఫ్ గా మారుతుంటారు. కానీ ఈసారి మాత్రం కేవలం మోనిక వల్లనే గొడవైనట్టు కూడా ఒకవైపు సన్నిహిత వర్గాలు కూడా చెబుతున్నాయి. కేవలం మోనికని మ్యారేజ్ చేసుకున్నాం, అటు మంచి ఫ్యామిలీకి మోహన్ బాబు కావచ్చు, విష్ణు కావచ్చు ఇష్టం లేదు. అదేవిధంగా ఒక బాబు ఉండడం కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోయారు. దీని కారణంగానే వాళ్ళకి ఈ రోజు గొడవ అనేది పెద్దగా అయిందని కూడా చెప్పుకోవచ్చు. దీంతో ఒకవైపు మోనికకు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండడంతో వాటిని కూడా రంగంలోకి దింపే అవకాశం ఉండడంతో అందుకు కూడా ఒక్కసారిగా అటు మోహన్ బాబు తన ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు, ఇటు మంచు మనోజ్ తన ఇన్ఫ్లుయెన్స్ వాడుతున్నారు. దీంతో కూడా చినికి గాలి మనలాగా ఈ ఇష్యూ అనేది మారుతుంది. మొత్తం మీద నిన్న మొన్నటి వరకు కూడా ఓన్లీ కేవలం వాసి తగాదాలు వీటి మాత్రమే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ఈ రోజు ఒకవైపు పని మనిషి కావచ్చు, ఇంకోవైపు మనోజ్ కావచ్చు మొత్తం ఒక్కసారిగా మొత్తం మీద ఇక్కడికి చేరుకున్నారు. I think some happening అయితే ఏదో ఉంది. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్. ఎస్ శిల్ప, ఏం జరుగుతోంది? పోలీసుల అక్కడ సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు మోహన్ బాబు బయటకు వచ్చి మోహన్ బాబు మీడియా పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపైన మీడియా ప్రతినిధులు వీళ్ళు కూడా తగ్గించాలంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తున్నది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొందని చెప్పుకోవాల్సి. రైట్, మీడియా ప్రతినిధులు అక్కడ ధర్నా చేస్తున్నారు, నినాదాలు చేస్తున్నారు. అక్కడ మోహన్ బాబు సారీ చెప్పాలంటే వాళ్ళంతా కూడా అక్కడ నినాదాలు చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. మీడియా మీద దాడిని ఖండిస్తున్నారు. ఎస్, ఇక్కడ ముక్తఖండంగా ఖండిస్తున్నాం. మీడియా మీద దాడి చేయడం కరెక్ట్ కాదు. మోహన్ బాబు రౌడీయిజం ఆపాలి. ఇన్ఫాక్ట్ మోహన్ బాబు రౌడీయిజానికి సంబంధించి నిరసనగా అక్కడ మీడియా ప్రతినిధులందరూ కూడా నిరసనకు వ్యక్తం చేస్తున్నారు, నిరసనకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. మోహన్ బాబు ఈరోజు మీడియా మీద దాడి చేశారు. దాడికి నిరసనగా ఈరోజు అక్కడ మీడియా ప్రతినిధులు నిరసన వ్యక్తం చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక విషయానికి సంబంధించి రిపోర్టింగ్కి వచ్చిన రిపోర్టర్స్ మీద దాడి చేస్తారా? గాయాలు పాలయ్యేలా చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా ప్రశ్నించడం జరుగుతోంది. మీడియా ప్రతినిధులు అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఏం జరుగుతుందో చూద్దాం. కేబుల్ తెలుసు సైడ్ లాగా ఉంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు మీడియా మీద దాడిని ఖండించాలంటూ మీడియా ప్రతినిధులు అక్కడ ఆందోళన చేస్తున్నారు, అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు అక్కడ మాట్లాడడం జరుగుతోంది. మోహన్ బాబు ఇంటి దగ్గర జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోని అక్కడ మీడియా ప్రతినిధులందరూ కూడా మోహన్ బాబు ఇంటి గేటు ఎదురుగుండా ఆందోళనకు దిగారు. ఆ ఇంటి ఎదురుగాని వాళ్ళ ఆందోళనకు దిగారు మీడియా ప్రతినిధులు. ఇది సమంజసం కాదు అంటూ కూడా వాళ్ళ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోహన్ బాబు డౌన్ అంటూ వాళ్ళు అక్కడ నినాదాలు చేయడం జరుగుతోంది. మోహన్ బాబు క్షమాపణ చెప్పాలంటూ వాళ్ళు డిమాండ్ చేయడం జరుగుతోంది. మోహన్ బాబు దాడిని ఖండించడం జరుగుతోంది. మోహన్ బాబు ఇది ఎంతవరకు సమంజసం? ఈ దాడి ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ చేయడం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం.
రైట్ మా ప్రతినిధి శిల్ప లైవ్ లో ఉన్నారు. శిల్ప ప్రెసెంట్ అక్కడ ఏం జరుగుతోంది, మరి ముఖ్యంగా ఇటు మోహన్ బాబుకి సంబంధించి కుటుంబం ఏమైనా రియాక్ట్ అవుతోంది ఈ ఘటన మీద? వైపు ఇక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులందరూ కూడా మోహన్ బాబు డౌన్ డౌన్ అంటూ ఒకవైపు నినాదాలు చేస్తున్నారు. ఇంకోవైపు మంచు ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా దీనిపైన రెస్పాండ్ అయ్యడానికి సముఖంగా లేదు. ఎందుకంటే ఈ సెన్సిటివ్ ఇష్యూ, ఫ్యామిలీకి సంబంధించిన ఇష్యూ కావచ్చు, ఎవరు కూడా రెస్పాండ్ ఇప్పటి వరకు మాత్రం అవ్వలేదు. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఒకవైపు మౌనిక కావచ్చు, అదేవిధంగా మనోజ్ కావచ్చు లోపలనే ఉన్నారు. వాళ్ళు బయటకు వస్తేనే మనకు లోపల ఏం జరిగింది, వాళ్ళతో ఎలాంటి చర్చలు జరిపారు, లోపల ఏమైనా సర్దుమణిగాయా అనేవి కూడా ఒక క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉన్నది. ఎప్పుడైతే మనోజ్ నేరుగా డీజీపీ కార్యాలయం నుంచి ఇక్కడికి చేరుకున్నారో అప్పటి నుంచి ఈ ఉద్రిక్త వాతావరణం అనేది కొనసాగుతుంది. తను ఎప్పుడైతే మనోజ్ ఇక్కడికి రాగానే వెంటనే సెక్యూరిటీ సిబ్బంది ఆపుకొని లోపలికి అలౌ చేయలేదు. అలౌ చేయని తరుణంలో ఒక్కసారిగా మనోజ్ గేట్లను సైతం ధ్వంసం చేసుకుంటూ లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్లిన తరుణంలోనే మొత్తం కూడా గేట్లు ధ్వంసమయ్యాయి.